దగ్గర ఈరోజు అర్చనకి మనం ఈ సమ్మనే లాస్ట్ టైం చెప్పిన సమ్మనే మళ్ళీ చెప్పాం. ఏమడిగామంటే C1 అడిగాం, ఒకసారి D1 అడిగాం, ఒకసారి B1 అడిగాం, ఒకసారి A1 అడిగాం. అన్నీ తప్పులు చెప్పింది, అర్థం కాలేదు. అయినా సరే మనం వదలట్లేదు కాబట్టి కరెక్ట్గా ఇది చూద్దాం. ఏం చెప్తుందంటే ఇప్పుడు ఈ కేసులో A1 డివైడెడ్ బై B1 ఈక్వల్ టు C1 డివైడెడ్ బై D1. ఫైండ్ C1 అంటే ఏం చేయాలో చూద్దాం. ఇప్పుడు మనకు ఫస్ట్ మనం రూల్లో పెట్టుకున్నాం, లెఫ్ట్ రైట్ టాప్ డౌను ఈక్వల్కి ప్లస్ ఎక్స్చేంజ్ అంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకోవాలి. ఫస్ట్ మనకు కావాల్సిన వేరియబుల్ లెఫ్ట్ సైడ్ ఉందా రైట్ సైడ్ ఉందా అంటే మనకు కావాల్సిన వేరియబుల్ ఎక్కడ ఉంది, రైట్ సైడ్లో ఉంది. రైట్ సైడ్లో ఉంది కాబట్టి మనకి ఎప్పుడు లెఫ్ట్లో తెచ్చుకోవాలి. అంటే మన రోడ్డు మీద వెళ్ళినప్పుడు అందరూ లెఫ్ట్లో ఉంటాం కదా, ఆ విధంగా మనకు కావాల్సిన వేరియబుల్ని లెఫ్ట్లో తెచ్చుకోవాలంటే అవి ఇటుపక్క తీసుకురావాలి, ఇవి అటుపక్క తీసుకెళ్ళాలి. ఓకే ఓకే సో వెళ్ళాం. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే సింగిల్ డివైడెడ్ బై, ఇక్కడ సింగిల్ డివైడెడ్ బై కండిషన్ గురించి మాట్లాడదాం. ఎప్పుడు మనకి సింగిల్ డివిజనే ఉండాలి కాబట్టి ఇప్పుడు C1 డివైడెడ్ బై D1 ఈక్వల్ టు A1 డివైడెడ్ బై B1 ఉంది. ఇప్పుడు మనం దీనికి ఈ టాప్లో ఉందా బాటంలో ఉందా, టాప్లో ఉంది అంటే ఇది అక్కర్లేదు, ఇది చేసాం. ఓకే నెక్స్ట్ ఎప్పుడైతే ఈ ఫార్ములాకి వచ్చిందో అంటే ఈ A బై B C బై D ఫార్ములాకి వచ్చిందో క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకోవాలి. మనకి C1కి ఎక్స్ట్రా ఉన్నది డివైడెడ్ బై ఉంది. ఈ డివిజన్ని అటుపక్క పంపించాలి. అటుపక్క పంపించినప్పుడు కింద ఉన్నది పైకి వెళ్తాయి కాబట్టి C1 ఈక్వల్ టు A1 బై B1 ఇంటూ పైకి వెళ్తుంది కాబట్టి D1 అంటే ఆన్సర్ ఇది. ఓకే ఆ విధంగా మనం C1 ఫైండ్ అవుట్ చేస్తాం. లెట్స్ ఫైండ్ ద D1 అని అన్నాం, సెపరేట్ సమ్. సో మళ్ళీ అగైన్ ఫార్ములా మనం వేసుకోవాలి. మనం ఎందుకు ఎన్ని స్టెప్స్ వేసుకుంటున్నాం అంటే అలవాటు అవ్వాలి కావడం కోసం వేసుకుంటున్నాం. కానీ D1 ఎక్కడ ఉంది, ఇక్కడ మనకి కింద ఉంది. కిందకి ఏమనుకున్నాం, లెఫ్ట్ రైట్ టాప్ డౌను ఈక్వల్కి క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకోవాలి. ఎప్పుడు సింగిల్ డివిజన్ ఉంటే వేసుకోవాలి ఇది. కాబట్టి మనకు కావాల్సిన వేరియబుల్ ఎక్కడ ఉంది, రైట్ సైడ్లో ఉంది కాబట్టి లెఫ్ట్ సైడ్ తీసుకురావాలి. అంటే C1 డివైడెడ్ బై D1 ఈక్వల్ టు A1 డివైడెడ్ బై B1. ఫస్ట్ స్టెప్ అయిపోయింది. నెక్స్ట్ స్టెప్ ఇది ఓకే చేస్తాం. ఓకే ఇది అప్లికబుల్ అయ్యింది. నెక్స్ట్ నీకు కావాల్సిన వేరియబుల్ టాప్లో ఉందా డౌన్లో ఉందా, డౌన్లో ఉంది. ఓకే సింగిల్ డివిజన్ ఉందా అన్నిటికి, ఓకే సింగిల్ డివిజన్ ఉంది, అయితే రివర్స్ చేసేవచ్చు. ఓకే D1 డివైడెడ్ బై C1 ఈక్వల్ టు A1 B1 డివైడెడ్ బై ఇది తిప్పితే ఇది కూడా తిప్పాలా కదా, మరి తిప్పాం. ఓకే D1 డివైడెడ్ బై C1 ఈక్వల్ టు ఓకే B1 బై A1 రెసిప్రోకల్ చేస్తాం. ఓకే ఇప్పుడు నీకు ఇప్పుడు నీ ఫార్ములా ఉంది, ఈ ఫార్ములాకి వస్తుంది, ఈ ఫార్ములాకి వచ్చింది ఈక్వల్ క్రాస్ మల్టిప్లికేషన్ ఫార్ములాకి వస్తుంది. ఇప్పుడు నీకు D1 కావాలి కాబట్టి D1 ఈక్వల్ టు ఈ కిందది పైకి వెళ్తుంది అనమాట, B1 బై A1 ఇంటూ C1. ఓకే ఇది ఒక సమ్ చేస్తాం. నెక్స్ట్ ఇందాకలా C1 ఫైండ్ అవుట్ చేస్తాం, D1 ఫైండ్ అవుట్ చేస్తాం, ఇప్పుడు B1 ఫైండ్ అవుట్ చేద్దాం అందాం. నెక్స్ట్ మనం ఎప్పుడైనా ఏదైనా వేరియబుల్కి ఫైండ్ అవుట్ చేయాలంటే మనకు రూల్ ఉంది, లెఫ్టా రైటా టాపా డౌనా. సింగిల్ డివైడ్ అయితే క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకోవచ్చు, సింగిల్ డివిజన్ ఉంటాయి. ఓకే మనకు కావాల్సిన వేరియబుల్ మళ్ళీ అగైన్ A1 డివైడెడ్ బై B1 ఈక్వల్ టు C1 డివైడెడ్ బై D1. నీకు కావాల్సిన వేరియబుల్ ఎక్కడ ఉంది, లెఫ్ట్లో ఉందా రైట్లో ఉందా చెప్పు, ఊకొట్టు చెప్పు. లెఫ్ట్లో ఉందా, అది ఇది అక్కర్లేదు. ఓకే ఓకే నెక్స్ట్ నీకు కావాల్సిన వేరియబుల్ టాప్లో ఉందా డౌన్లో ఉందా, డౌన్లో ఉంది అంటే రెసిప్రోకల్ చేయాలి బోత్ సైడ్స్. D1 డివైడెడ్ బై A1 D1 డివైడెడ్ బై C1. ఇప్పుడు B1 ఈక్వల్ టు ఇప్పుడు ఈ ఫార్ములా నెక్స్ట్ ఫార్ములాకి వద్దాం. అంటే సింగిల్ డివిజన్ ఉంది, బోత్ సైడ్స్ సింగిల్ డివైడెడ్ బై ఉంది కాబట్టి B1 ఈక్వల్ టు D1 బై C1 ఇంటూ A1 వచ్చింది కదా. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి A1 ఫైండ్ అవుట్ చేయాలా. ఏం చేయాలట, A1 ఇదే ఫార్ములాకి A1 ఫైండ్ అవుట్ చేయాలా. నీకు కావాల్సిన మళ్ళీ సేమ్ లెఫ్ట్ రైట్ టాపు డౌను, అదేవిధంగా ఈక్వల్కి క్రాస్ మల్టిప్లికేషన్ సింగిల్ డివిజన్ ఉంటాయి. ఓకే ఇప్పుడు A1 ఫైండ్ అవుట్ చేయాలంటే నీకు కావాల్సిన లెఫ్ట్లో ఉందా రైట్లో ఉందా, లెఫ్ట్ అది అవసరం లేదు. నీకు కావాల్సిన వేరియబుల్ టాప్లో ఉందా బాటంలో ఉందా, టాప్లో ఉంది. రెసిప్రోకల్ కూడా అవసరం లేదు, అప్పుడు
క్రాస్ ఈక్వల్కి ఇది కరెక్ట్ సింగిల్ డివిజన్ ఉంది కాబట్టి ఏ వేరియబుల్ అయితే కింద ఉందో దాన్ని అటుపక్క పంపించు. A1 ఈక్వల్ టు C1, ఇది కింద పైకి వెళ్తుంది, క్రాస్ మల్టిప్లికేషన్ కదా, అప్పుడు B1 అని చెప్పి బేసిక్స్ నేర్చుకున్నాం. ఇప్పుడు సమ్స్ చేద్దాం. ఆ సమ్స్లో ఫస్ట్ వచ్చేసరికి నెక్స్ట్ ఈ సమ్ అన్నమాట 1/x = 1/2 + 1/3. ఇది నెక్స్ట్ వీడియోలో చేద్దాం.